మాట్లాడుతున్నాను. పద్మామణి. ఈరోజు ఒక సాంగ్ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మట్టిలో మాణిక్యం అంటే ఇలానే ఉంటారేమో చూడండి ఒక్కసారి. చదువుకోలేదు, అక్షరం ముక్క రాదు, ఏమీ తెలియదు అలాంటి వాళ్ళు ఇలా సాంగ్స్ ఎలా పాడగలుగుతున్నారో చూడండి. ఈ ముంగిట నిలిసింది మగుమాసమే, సంధ్యాకాంతుల్లోని శ్రావణిలా సౌందర్యాలేసింది ఆవనిలా, ఎన్నో జన్మల్లోని పున్నమిలా శ్రీరస్తంటూ నాతో అంగినిలా, నిన్నే ప్రేమిస్తానని ఒక దేవత వెలిసింది కోసమే, ఈ ముంగిట నిలిసింది మధుమాసమే. విరిసే వెన్నెల్లోన మెరిసే కన్నుల్లోన నీ నేడే చూశానమ్మా, 8 దిక్కులలోన నిండిన సుక్కలలోన నీ జాడే వెతికానమ్మా, నీ నవ్వే నా మదిలో అమృత వర్షం ఉందమ్మా, నీలోనే అందని స్వర్గం. తొలి మొగ్గల సిగ్గులతో ముగ్గల వేసి ముందుకు వచ్చేనే సినిమే చూసి, అంటుందమ్మా నా మనసే నిన్నే ప్రేమిస్తానని, ఒక దేవత వెలసింది నీ కోసమే, ఈ ముంగిట నిలిసింది మధుమాసమే. రోజా మొక్కల నాటి ప్రాణం నీరుగా పోసి పూయించనే జడ కోసం, రోజు ఉపవాసంగా హృదయం నైవేద్యంగా పూజించాయి జత కోసం. ఈ వెండకు నీ వెంటే నీడై వచ్చి మమతలతో నీ గుడిలో ప్రమతల చేస్తా, ఊపిరితో నీ రూపం అభిషేకించి ఆశలతో నీ వలపుకు ఆరతులిస్తా, అంటుందమ్మా నా మనసే నిన్నే ప్రేమిస్తానని, ఒక దేవత వెలసింది నా కోసమే. విన్నారుగా ఫ్రెండ్స్, ఆమె పాట. ఆమెకు చాలా ఆశ. ఆమె ఏమన్నారంటే వచ్చి చాలా ఆశ అంటే తనకి పాట వచ్చు, ఇది ఎలా అయినా పైకి తీసుకువెళ్ళాలి, నేను ఎలా అయినా మంచి సింగర్ అవ్వాలి అన్నట్లుగా ఏమన్నారంటే, ఎక్కడో రైల్వే స్టేషన్లో బేబీ అన్న ఆమె పాటని యూట్యూబ్ వాళ్ళు చూసి ఆమెను మంచి లెవెల్కి తీసుకెళ్లారంట కదండి. అలా ఏమన్నా ఉంటాయా అని ఆమె మా ఫారంలో వర్కర్గా చేస్తారు. మట్టిలో మాణిక్యం అంటే ఇలానే ఉంటారేమో అనిపించింది నాకు. చాలా గర్వంగా ఉంది. అలా పాటలు పాడాము ఒక ఆమె మా దానిలో ఉన్నారు అంటే నాకు చాలా చాలా గర్వంగా అనిపించింది. మీకు ఎలా ఉంది ఈ పాట? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆమెకు కూడా సపోర్ట్ ఇవ్వండి. ఆమె గురించి ఎవరైనా మీకు తెలిసిన సంగీతం తెలిసిన వాళ్ళు ఉంటే కనుక కొంచెం ఆమె గురించి చెప్పండి. రోజుకు ఒక పాట ఇలా పాడుతూ ఉంటానంటుంది.